హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్ గారి పైన రాయి దాడి కేసు అనేది రోజు రోజుకి ఎన్నో మలుపులు తిరగడం చూస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది సార్. అదేంటంటే సతీష్ ఉన్నాడుగా, అతన్ని పోలీసులు కస్టడీకి యాక్సెప్ట్ చేసేసారు. మరి ఇప్పుడు పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు సార్? యా యాక్చువల్గా రాయదాడి కేసులో బిగినింగ్ ఏమో చాలా హడావిడిగా అనిపించింది. ఒక డ్రామా నడిచింది ఒక 4-5 రోజులు. అవును. దాని తర్వాత సైలెంట్ అయింది. దాని తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది ఈసీ. తర్వాత ఎన్నికల విధులకు కూడా ఆయన్ని దూరంగా పెట్టింది. అంటే ఆయన మీద సీరియస్ ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బోండా ఉమాని ఈ కేసులో ఇరికించడానికి ఆయన ట్రై చేస్తున్నాడని, ఆయన జగన్కి అనుకూలంగా ఈ కేసుని డీల్ చేస్తున్నాడని విమర్శలు వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే దీని మీద సిట్ వేశారు. ఒక 20 బృందాలు ఏర్పడ్డాయి. వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కానీ అంత వేగం కనిపించలే. మామూలుగా మనకి ఏదన్నా ఒకటి జరిగినప్పుడు మామూలు వాళ్ళ మీద జరిగితేనే చాలా వేగంగా వితిన్ 48 అవర్స్లో పట్టుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఉంది. పోలీసులు మనం నిందించడం కాదు, కానీ ఇబ్బంది ఏంటంటే ఎక్కడో దాదాపు 5-6 వేల మంది ఆ టైంలో ఉన్నారు. ఇటు అటు జనమంతా. పవర్ లేదు. ఎక్కడో ఒక మూల ఎవడో ఒకడు రాయి సెత్తే వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మామూలుగా పోలీసుల మెథడ్స్ ఎలా ఉంటాయి, ఒక సీసీటీవీలు ఫుటేజ్ చూస్తారు. సీసీటీవీల్లో కనిపిస్తుంది. డౌట్ ఉన్న చోట ఫోన్లు ట్రై చేస్తారు. ఇక్కడేమో ఫోను ట్రై చేసినప్పుడు సెల్ టవర్ కింద ఆ టైంలో 20,000 ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి. 20,000 ఫోన్లు ట్రేస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. రెండోది సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఎక్కడ క్లియర్గా లేదు. ఎందుకంటే ఇదంతా కూడా 2 MB లోపలే ఉంది సైజు. చీకటి కదా, అందులో క్వాలిటీ లేదు, కనిపించట్లేదు. కాబట్టి వాళ్ళు ట్రెడిషనల్ మెథడ్లో ఏదన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఉన్న రౌడీ షీటర్లు ఎవరున్నారు అని వాళ్ళ ట్రెడిషనల్ మెథడ్ పోలీసులది. ఏదైనా ఒక క్రైమ్ ఒక ఏరియాలో జరిగితే ఎవరు చేశారు తెలియనప్పుడు అక్కడ ఉన్న రౌడీ షీటర్లను పట్టుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంటుంది. కొత్తగా ఎవడన్నా వచ్చాడా, ఏదన్నా జరుగుతుందా చెప్పగలుగుతారు. వాళ్ళలో ఎవరైనా వేశారంటే కూడా తెలుస్తుంది. అట్లా ఒక ర్యాపో ఉంటుంది రెగ్యులర్ రౌడీ షీటర్లకి పోలీసులకి మధ్య. అలా పట్టుకొచ్చారు. ఒక 60 మందిని పట్టుకొచ్చి అనేక మందిని ప్రశ్నించారు. చివరికి దొరకలేదు. చివరికి సీసీటీవీలోనే వాళ్ళకి కొంత ప్రోగ్రెస్ వచ్చింది. ఆ ప్రోగ్రెస్ ఎందుకంటే వాళ్ళు FXL కూడా పంపించారు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించారు. అంటే మరి కొన్ని చోట్ల బ్లర్గా ఉంది అట్లాంటిది. దాన్ని మొత్తానికి వీలున్నంత టెక్నాలజీని ఉపయోగించి ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు వాళ్ళకి సతీష్ అనే కుర్రాడు రాయి విసిరాడు అన్న ఒక ఇది వచ్చింది. దాని మీద కూడా ఇప్పటివరకు అఫిషియల్గా వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఎందుకంటే క్రాంతి రాణా టాటా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ వివరించినప్పుడు ఈసీకి దాని మీద కంప్లైంట్లు ఇచ్చారు. సో ఈసీ ఇలాగా మాకు చెప్పకుండా ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టావని మందలించినట్టు తెలుస్తుంది. సో అందువల్ల మళ్ళీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. మామూలుగా కేసు జరుగుతున్నప్పుడు రెగ్యులర్గా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. మనం ఇక్కడ హైదరాబాద్లో కూడా అనేక కేసులు చెప్పుకున్నాం. సిపి లేదంటే ఏం జరిగింది, ఇప్పటివరకు ఏం జరుగుతుంది, ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా క్రైమ్ అంటే ఏం జరిగింది ఏంటి. లేదంటే రకరకాల పుకార్లు వస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఏం జరిగినా అది 2 క్యాంపులు 2 వెర్షన్లుగా మారిపోతాయి. సత్యం అనేది ఏమి అక్కడ ఉండదు, 2 వెర్షన్లో ఉండదు. ఇష్టం వచ్చిన కథనాలు వెళ్ళిపోతాయి. ఇది కూడా అలాగే జరగగానే వైసీపీ వాళ్ళు ఏమో చంద్రబాబు జయించేశాడని చెప్పారు. ఇటు కూటమిలో ఉండే అందరూ కూడా ఇది జగనే వేయించుకున్నాడు, ఇది మరొక కోడికత్తి కేసు 2.0 వెర్షన్ అని వీళ్ళు ప్రచారం చేశారు. నిజంగా ఎవరు వేశారు ఏందని తెలియని ఒక అగమ్యగోచరంగా ఉంది. దాంతో మొత్తంగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇది ఇక్కడ వడ్డర్ కాలనీ ఉంది, ఈ కాలనీ నుంచి వేశారు అనేది వాళ్ళకు ఈ రౌడీ షీటర్ల ద్వారా వచ్చిన సమాచారం. కొంతవరకు ఈ సీసీటీవీలు పరిశీలించినట్టు కరెక్ట్గా వ్యక్తి ఎవరు గుర్తులేదు, కానీ ఏ వైపు నుంచి ఎక్కడి నుంచి ఏ స్పాట్ నుంచి వచ్చింది అనేది కూడా అర్థమైంది. అట్లాగే రాళ్ళు కూడా అక్కడ కింద పడిపోయాగా అక్కడ పడిన రాళ్ళన్నింటినీ కూడా వాళ్ళు తీసుకెళ్లారు.
సో ఓవరాల్గా వాళ్ళు తేల్చిందేమంటే సతీష్ అలియా సత్తి అనే ఒక కుర్రవాడు, అతను ఫస్ట్ ఏమో మైనర్ అని వచ్చింది. ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్కి వెళ్ళడం, పరిశీలించడం అవన్నీ చేసినాక అతను మైనర్ కాదు, 19 ఇయర్స్ అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు కోర్టులో. సో అబ్బాయి మైనర్ అయితే కాదు. అతను ఈ సిమెంటు దిమ్మ అంటే ఫుట్పాత్ మీద వేసిన సిమెంటు దీంతో పగిలిన ముక్క దాన్ని చేతిలో పట్టుకొని వేశాడని, అతనికి గురి చూసి కొట్టడం అలవాటు ఉందని అన్న పుకార్లు కూడా వచ్చాయి. మొత్తానికి అతనైతే రాయేశాడని, అది ప్లాన్డ్గానే వేశాడని, అతన్ని ఏటు ప్రేరేపించాడు, అందువల్ల వేశాడు అనేది వార్త వచ్చింది. ఏటు అనేది ఎవరని చెప్పలే, మిస్టరీగా ఉంది. ఇది కూడా పోలీసు ఎంక్వైరీలో ఒక మిస్టరీనే. మామూలుగా ఏటు ఎవరు అనేది అబ్బాయి చెప్తాడు కదా, ఏటు నన్ను ప్రేరేపించాడు అండ కదా, ఫలానా అతను ప్రేరేపించాడని అంటాడు. సో దాంట్లో మరి పోలీసులు ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్రాగేషన్లో టెక్నిక్స్లో భాగంగా, ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్లో భాగంగా ఏం చేస్తారంటే పేర్లు ఇమీడియట్గా బయట పెట్టరు. ఒకవేళ నిజంగానే ఏటు పోలీసులకు తెలుసు ఏటు ఎవరు అని, కానీ వాళ్ళు చెప్పకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇబ్బంది అవుతుంది అనేది కూడా చెప్పకపోవచ్చు. ఒక్కోసారి డైవర్షన్ టాక్టిక్స్ కూడా పోలీసులు ఉపయోగిస్తారు. అంటే వాళ్ళకి ఎవరో రమేష్ అనే మీద డౌట్ ఉంటే సురేష్ అనే మీద డౌట్ ఉన్నట్టుగా చెబుతారు. ఎందుకంటే ఈ రమేష్ అనేవాడు కేర్లెస్గా ఉంటాడు, మన మీద డౌట్ రాలేదని వాడిని పట్టుకోవడం ఈజీ, లేదంటే వాడు పారిపోవచ్చు. ఇలాంటి రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. ఆ రకంగా కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. ఏదేమైనా ఏటు ఎవరని చెప్పలేదు. అయితే మధ్యలో దుర్గారావు అనే ఒకరిని పట్టుకొని అతన్ని ఒక 16వ తేదీ పట్టుకున్నారని చెప్తున్నారు. అతను ఒక 3 రోజుల పాటు పెట్టుకున్నారు. ఈ లోపల విచిత్రం ఏంటంటే దాని మీద సలీం అనే అడ్వకేటు ఇట్లా దుర్గారావు మరికొంత 6 మంది కనిపించట్లేదని సెర్చ్ పిటిషన్ వేశాడు. సెర్చ్ పిటిషన్కి సంబంధించి కోర్టు కూడా ఒక సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. వీళ్ళెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లో వెతికితే లేదు, మళ్ళీ వచ్చి చెప్పారు. ఇంకా ఫైనల్గా సలీం ఏమనుకున్నాడంటే దీని మీద ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేద్దామని అనుకున్నాడు, రిట్ పిటిషన్. హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఒక మనిషి కనిపించినప్పుడు ఆ మనిషిని వెతికి పట్టుకొని కోర్టు ముందుకు తీసుకురమ్మని కోర్టు ఆదేశిస్తుంది అన్నమాట. సో అలాగా వీళ్ళు చేసినప్పుడు ఇంక పోలీసులకు తప్పలేదు. మామూలుగా అయితే పోలీసులు ఏం చేస్తారంటే ఈ సెర్చ్ కమిటీ బయలుదేరగానే వీళ్ళకి ఎక్కడి నుంచి కోర్టుల్లో పనిచేసే పోలీసు కానిస్టేబుల్ ఉంటారు, క్లర్కులకి వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు ఫోన్ చేసి కమిటీ వస్తుంది సార్ అని. దాంతో వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా పోలీస్ స్టేషన్లో ఉన్నా దాచిపెట్టేస్తారు. మామూలుగా ఇలాంటి వాళ్ళని రహస్యంగా వాళ్ళు విచారించడం కోసం పోలీస్ స్టేషన్లో చేయరు, కొన్ని గెస్ట్ హౌస్లు పెట్టుకుంటారు. ఆ గెస్ట్ హౌస్లో పెట్టేస్తారనమాట. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నారన్న విషయం ఎవరికి తెలీదు, అక్కడికి ఎవరు పబ్లిక్ వెళ్ళరు. అలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి 1 month 2 months కూడా గెస్ట్ హౌస్లో పెట్టుకుంటారు. నక్సలైట్లు మావోయిస్టులను కూడా పోలీసులు అలాగా గెస్ట్ హౌస్లో పెట్టుకొని భయంకరంగా టార్చర్ చేయడం అనేది కూడా సాధారణంగా జరిగేది. ఆ మెథడే ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. అదే మనకి డబ్బున్నోళ్ళు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని అరెస్ట్ చేస్తే మాత్రం ఆగమేఘాల మీద కోర్టులన్నీ కూడా కదులుతాయి. నైట్ అయినా కూడా జడ్జిలు నిద్ర లేసొచ్చు మరి బెయిల్ ఇస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. 24 గంటలు ఎందుకు పెట్టలేదని మొత్తం సమాజం అంతా ప్రశ్నిస్తుంది. కానీ ఈ దుర్గారావు లాంటి వాళ్ళని ఎన్ని రోజులు పెట్టుకున్నా ఎవడు మాట్లాడు, ఎవడు దాని మీద ప్రశ్నించాడు. సో ఇప్పుడు కూడా అదే దుర్గారావుని ఇల్లీగల్గా వాళ్ళు పెట్టుకొని ప్రశ్నించారు. అతనికి సతీష్కి సంబంధాలు ఉన్నాయని, అతను బోండవమ్మ అనుచరుడు కాబట్టి బోండవమ్మ పేరు చెప్పని ప్రెజర్ చేశారని కూడా అతని మీడియాతో చెప్పాడు దుర్గారావు. సో ఏదేమైనా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలని ట్రై చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఫైనల్గా దుర్గారావు ఏమని చెప్పాడంటే నాకు ఇతనికి సంబంధం లేదని చెప్పాడు. ఫైనల్గా అతన్ని ఫోన్లో అన్నీ పరిశీలించి ఎక్కడ కూడా అతన్ని ఇరికించడానికి కూడా ఏమీ వీళ్ళ దగ్గర లేవు, అందుకని వదిలేసినట్టుగా చెప్తున్నారు. 160 స్టేట్మెంట్. ఇప్పుడు 2 పిటిషన్లు వేశారు పోలీసులు. ఒకటేమో కస్టడీ పిటిషన్, సతీష్ని తమ కస్టడీలోకి ఒక వారం రోజులు కావాలని అడిగారు. రెండో పిటిషన్ ఏమో ఇతని దగ్గర 164 సిఆర్పిసి అంటే మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇస్తారు, ఇది తీసుకోమని చెప్పారు. సో కస్టడీకి సంబంధించి సలీం వ్యతిరేకించాడు. అయినా కూడా కోర్టు 3 రోజులు గ్రాంట్ చేసింది ఈరోజు ఇందాక. సో ఇప్పుడు సతీష్ 3 రోజులు పోలీస్ కస్టడీలో ఉంటాడు. సో ఇప్పుడు ఈ పోలీస్ కస్టడీలో సతీష్ని విచారించిన తర్వాత వీళ్ళు ఏమి రాబడతారు,
అనేది చాలా కీలకం. ఎందుకంటే సతీష్ ఒకడే వేశాడా, లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా A2 కూడా ఉన్నాడా, ఆ A2 ఎవరు, A2 వెనక ఎవరున్నారు, నిజంగానే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారా, లేకపోతే వాడు వేయడానికి ఏదో ఒక మోటివ్ ఉంటుందిగా. పిల్లతనంగా వేయడం అనేది వీళ్ళు చెప్పారు బిగినింగ్లో, ఎవరు బోండవమ్మ పిల్లతనంలో పక్కన అన్న క్యాంటీన్ మూసేశాడనో ఇంకేదో చెప్పారు కథలు. అవి ఎందుకు కథలు అంటున్నానంటే, అలాంటి కారణాలతో ఒక సీఎం మీద ఎవడు వేయడు జనరల్గా. వేయకూడదని కాదు, వేయలేదని కూడా ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో తేలింది. కాబట్టి క్లియర్గా ఆయన్ను గాయపరచాలి లేదా ఆయన్ను హత్య చేయాలనే ఉద్దేశంతోనే వేశాడని పోలీసులు చెప్తున్నారు. అది కోర్టులో ప్రూవ్ అవ్వాలి. ఏదేమైనా ఈ కేసులో ఒక చిన్న కదలికైతే వచ్చింది. ఆ కదలిక కస్టడీ ఈ 3 రోజుల్లో వీళ్ళు ఏమి తెలుస్తారు, జనరల్గా సీన్ రికన్స్ట్రక్ట్ చేస్తారు, అక్కడ నుంచి వేయమంటారు, ఎట్లా వేస్తాడనేది చూస్తారు వాళ్ళు. అదంతా కూడా వీడియో చేస్తారు. సీన్ రికన్స్ట్రక్షన్ ఆ నైట్ తీసుకెళ్తారు, సేమ్ టైంకి సేమ్ ప్లేస్లో పెట్టి అక్కడ ఒక బస్సు లాంటిదో ఏదో వీళ్ళ వెహికల్ పెట్టి వేయమంటారు పైకి. అతను ఎలా వేస్తున్నాడు చూస్తారు. ఇట్లాంటి సీన్ రికన్స్ట్రక్షను, దాని తర్వాత ఎవరైనా చెప్పుంటే చెప్పడం. ఇంకొకటి ఏంటంటే, ఇది అయిపోయినాక అతని బర్త్డే పార్టీ అన్నారు, అదేమన్నా ఉంటే అక్కడికి పోయి చూపించి హోటల్లో ఇతను ఆ రోజు వచ్చాడు లేదా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ఈ 3 రోజుల దీన్ని ట్రై చేసే అవకాశం ఉంది. సో ఏమి సాధిస్తారు వీళ్ళు, ఏం బయటకు తీస్తారు అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.